దేవుని నామానికి మహిమా ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి ఈ యొక్క 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ యొక్క డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ వరకు కూడా ప్రభు మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో రీతిగా వాక్యమును ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం అనుగ్రహించి ఉంటున్నాడు. ప్రార్థన పూర్వకంగా వాక్యంలో మనము ముందుకు కొనసాగుదాము. కరుణా ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క 2024 సంవత్సరము ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమకరంగా కాపాడి అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో మేము మీ మాటలు వినుటకు మీరు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు అయ్యా. ఈ సమయంలో మేము వాక్యం వినుచుండగా వినగల చెవి గ్రహించగల మనస్సున్న మా ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్లో మనము ధ్యానం చేయని ఉన్నటువంటి అంశము సంతోషంతో ప్రభువునొద్దకు రండి, సంతోషంతో ప్రభువునొద్దకు రండి అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరంగా కాపాడి మంచి ఆరోగ్యాలను ఇచ్చి ఈ యొక్క చివరి రోజున చివరి సమయములలో మనం ఉంటున్నామంటే అది దేవుని యొక్క కృప. ఇంతవరకు కూడా మనల్ని దేవుడు కాపాడి క్షేమకరంగా ఉంచాడు కనుక సంతోషముతో ప్రభువునొద్దకు రండి అనేటువంటి అంశము మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క సంవత్సరంలో అనేక మంది కూడా కాలము చేసినటువంటి వారు ఉంటున్నారు. అనేక మంది బలహీనతల చేత వారి యొక్క ప్రాణములను విడిచిన వారు, వారి యొక్క ఆయుష్ ముగించడం ద్వారా చనిపోయినటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ నేడు నీవు ఈ యొక్క రోజును చూస్తుంటున్నావు అంటే అది దేవుని యొక్క కృప కనుక సంతోషముతో ప్రభువునొద్దకు రావాలి అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సంతోషంతో ప్రభువునొద్దకు, ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడిండు కనుకనే ఆయన యొక్క సన్నిధికి మనము వచ్చి ఆయన యొక్క మాటలు విని ఆయనను ఘనపరచుటకు ప్రభు సహాయం చేసి ఉంటున్నాడు. ఈరోజు మనము చదవబడినటువంటి ఈ యొక్క యెషయా గ్రంథము 1వ అధ్యాయము మనము చూస్తే 1వ అధ్యాయం 1 నుంచి 20 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగము చూస్తే కూడా మనము ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో మనము ఈ యొక్క భాగం మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త ఈ యొక్క ఉజ్జియా, యోతాము, ఆమోజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో వీరు పరిపాలించేటువంటి ఆ యొక్క రోజులలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనము, వీరి యొక్క పరిపాలనలో దేవుడు ఈ యొక్క యెషయాకు దర్శనమిచ్చి తాను అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటున్నాడు, తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనము చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలీయులు పాపస్థితిలో ఉన్నారు. వీరు అష్షూరీయుల చేతికి అప్పగింపబడుటకు కొంచెం కాలము ముందు యెషయా ఈ యొక్క ప్రవచనములు దేవుని మాటల చేత వారికి తెలియచెప్పినటువంటి వాడుగా ఉన్నటువంటి విధానం మనం చూస్తాము. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే వీరు యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉంటున్నాడు. వీరు దేవునికి దూరంగా ఉండి ఉంటున్నారు, దేవుని గ్రహించక వీరి యొక్క పాపపు స్థితిలోనే జీవించేటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనము ఇక్కడ చూడవచ్చు. 2వ వచనము 3వ వచనం మనం చూస్తే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకింపుము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తున్న వారు నా మీద తిరగబడి ఉంటున్నారు అని చెప్పి దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనము గమనించినట్లయితే ఈ యొక్క ప్రజలను దేవుడు బానిసత్వం నుంచి విడిపించి వీరిని వాగ్దాన దేశంలోనికి నడిపించుంటున్నాడు. వీరిని పెంచి పోషించి పెద్దవారినిగా చేసి వీరికి సహనము కూడా ప్రభు సమకూర్చుంటున్నాడు. అటువంటి వారు ఇక్కడ మనము చూస్తే వారు నా మీద తిరగబడి ఉంటున్నారు,
అని ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. ఇంకా మనం చూస్తే ఎద్దు తన కామాందును నెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఎద్దు ఏం చేస్తుందంటే తన యొక్క యజమానిని నెరుగును, తెలుసు ఎద్దుకు ఎవరు యజమాని ఎవరు ఏంటనేది తెలుసు. ఆ యొక్క ఎద్దును మనము చూసినట్లయితే బండి నడిపే సమయంలో తన యజమాని ఎటు సైడ్ తిప్పితే అటు సైడ్ తిరుగుతుంది, ఏది చెప్తే అది చేస్తుంది, కూర్చోమంటే పడుకోమంటే పడుకుంటుంది, లేచి బండి కిందికి రమ్మంటే తన భుజమును పెట్టి సహకరించేదిగా ఉంటుంది. తన యజమాని ఏది చెప్తే అది లోబడుతుంది, అది చేస్తుంది. ఇంకా మనం చూస్తే గాడిదకు సొంతమని దొడ్డి తెలియను, కానీ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, జనులు విమోచింపరు, వీరు తెలుసుకోరు నా యొక్క నన్ను గూర్చి, నేను వారిని విడిపించిన దానిని గూర్చి, నేను వారిని పోషించే దానిని గూర్చి, నేను వారికి ఇచ్చేదానిని గూర్చి వీరు నన్ను తెలుసుకోక ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ ప్రవక్త చేత దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎద్దుకు తెలుస్తూ ఉన్నది, గాడికి తెలుస్తూ ఉన్నది, కానీ నా జనులు నేను వారిని పోషిస్తూ ఉన్నా, నేను వారిని ఆరోగ్యాలు ఇచ్చి నేను వారిని చూస్తూ ఉంటున్నాను, అయినను వీరు నా యొక్క మాట వినడం లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ ప్రవక్త చేత మాట్లాడుచున్నాడు. ఇక చూస్తే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్లాడుదురు, ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లును, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తేమతో మెత్తబడలేదు. ఇక్కడ చూస్తే అనేక విషయాలు ఇక్కడ ప్రవక్త చేత దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని ఇక్కడ చెప్తున్నాడు. వారు యెహోవాను విసర్జించి ఉంటున్నారు, పూర్తిగా మీరు మర్చిపోయి ఉంటున్నారు, కనుక మీరు నా వైపు తిరగండి అని చెప్పి దేవుడు ఇక్కడ వీరితో మాట్లాడుతూ ఉన్నాడు, వీరితో తెలియపరుస్తూ ఉంటున్నాడు. వీరు దేవునికి హేయమైనటువంటి పనులు చేసేటువంటి వారుగా ఇక్కడ ఇశ్రాయేలును గూర్చి దేవుడు మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉంటున్నాడు. మీరు నా నామమును మీరు ఏంటంటే దూషించే విధముగా మీరు జీవిస్తూ ఉంటున్నారు, మీరు నా వైపు తిరగండి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక మనం చూస్తే అనేక విషయాలు మనము చూడవచ్చు. ఇంకా కిందికి చూస్తే కూడా 10వ వచనం నుంచి కూడా చూస్తే వీరు ఇక్కడ చిత్తశుద్ధి లేనటువంటి ఆచారాలు పాటిస్తూ ఉంటున్నారు. వీరు ఏంటంటే మత ఆచారములు చిత్తశుద్ధి లేనటువంటివి వీరు ఆచరిస్తూ ఉంటున్నారు. అంటే వీరు దేవుని వైపు తిరగడం లేదు, దేవుని మాట వినడం లేదు, దేవుని యొక్క మాటను లక్ష్య చేయక వీరికి నచ్చిన విధముగా వీరుంటున్నారు. మరలా పైకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే దహన బలులు అర్పించేటువంటి వారిగా ఉంటారు. మనం చూద్దాం ఒకసారి. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనములారా, మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడలను, క్రొవ్వును నాకు వెక్కసమాయను. మీరు నాకు ఇచ్చేది ఏదైనా సరే వెక్కసమాయను అంటే అది నాకు ఎక్కువైపోయి ఉన్నది, అది నాకు ఎంత మాత్రం కూడా కాదు. ఇక్కడ దేవుడు బలులను కోరట్లేదు, కానీ వారిని కోరుతూ ఉంటున్నాడు. వారి యొక్క హృదయాలు మార్పు చెందాలని చెప్పి ప్రభు వారు ఇక్కడ అడిగేటువంటి విధానం మనం చూస్తాం. కోడెల రక్తం అందైనను, గొర్రెల పిల్లల రక్తం అందైనను, మేకపోతుల రక్తం అందైనను నాకు ఇష్టము లేనే లేదు. నా సన్నిధిని కనబడకుండవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మనున్న వాడెవడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, ధూపార్పణలు దానిని ఇంకను తేకుడి, అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రవక్తను జరుగుచున్నవి, పాపుల గుంపుగూడి ఉత్సాహమును
నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవమును నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములగునని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు చేసే ఈ యొక్క అమావాస్య పండుగలు, విశ్రాంతి దినములు మీరు చేస్తూ ఉంటున్నారు, ఈ యొక్క బలులు అర్పిస్తూ ఉంటున్నారు, కానీ ఇవి ఆచారపరముగా మీరు చేస్తూ ఉంటున్నారు, కానీ నాకు దూరముగా ఉంటున్నారు. నన్ను మీరు పూర్తిగా మీరు తెలుసుకోలేక మీరు జీవిస్తూ ఉంటున్నారు. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకు మీ యొక్క అవన్నీ కూడా నాకు వెక్కసమైపోతూ ఉన్నవి, నాకు ఇష్టము కానివి, మిమ్మల్ని తెమ్మన్నది ఎవరు, అవి నాకు అసహ్యములు అని దేవుడు ఇక్కడ మాట్లాడినటువంటి విధానము మనము చూస్తుంటున్నాము. ఇంకా మనము చూస్తే కూడా 15వ వచనములోంచి 16, 17 ఈ యొక్క వచనం చూస్తే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీరు యుద్ధములు అంటే మీరు ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు, కానీ నా వైపు మీరు తిరగక, నా యొక్క మాటలను మీరు నెరవేర్చక మీరు జీవిస్తూ ఉంటున్నారు. మీరు ఏం చేస్తారంటే, నా యొక్క మాటను వినక మీరు మీకు నచ్చిన విధముగా మీరు జీవిస్తూ, నా ఆజ్ఞలకు మీరు లోబడక, మీ మనసుకు నచ్చిన విధముగా మీరు జీవిస్తూ, ఏదో తప్పదు అన్నట్టు దేవుని యొక్క సన్నిధికి వచ్చి చేసిన పాపమును బట్టి ఒక బలులు అర్పించడము, మాకు ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నదని చెప్పి మీరు అనుకోవడం అని చెప్పి ఇక్కడ మాట్లాడడం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. మీరు ప్రార్థన చేసినను, మీరు మీ చేతులెత్తి చాపినప్పుడు మిమ్మను చూడక నా కన్నులను కప్పుకొందును. ఎందుకంటే వీరు అంత దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నారు. ఇంకా మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాల పక్షముగా మీరు వాదించండి. మీరు ఈ విధంగా జీవించాలి. ఇది మీ దగ్గర లేదు. మీ ఇటువంటి కార్యములు మీరు చేయకుండా మీకు నచ్చిన విధముగా మీరు జీవిస్తూ, ఆచారాల ప్రకారము మీరు బలులు అర్పిస్తూ ఉంటున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవి నాకు ఎంత మాత్రము కూడా మంచిది కాదు, అవి నాకు అసహ్యములు అని చెప్పి ప్రభువారు ప్రవక్త చేత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీరు అశూర్యుల చేతికి అప్పగింపబడుటకు కొంచెం కాలం ముందు యెషయా ప్రవచనములు దేవుని ద్వారా చెప్తున్నాడు. వారు దేవుని యొద్దకు వారు సంతోషముతో ఉండుటకు ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తానంటే, ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రజలను మీరు కొన్ని దినములలోపు ఈ విధంగా, అంటే వారు పోయేది వారికి తెలియదు, కానీ పోవడానికి ముందు సమయంలో దేవునికి తెలుసు కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు అప్పగించబోతున్నాడు కాబట్టి దేవునికి తెలుసు కనుక దేవుడు వారికి ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు మార్పు చెందండి, మీరు ఈ విధముగా ఉండండి, ఇటువంటి కార్యములు మీరు చేయండి అని, మీరు సంతోషంతో ఉండుటకు అని దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని వైపు వారిని పిలుస్తూ ఉన్నాడు, కానీ వీరు ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టినటువంటి వారుగా లేరని చెప్పి మనము చూడవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ యొక్క మిమ్మల్ని కడుక్కొనుడి, మీ పాపములను, ఈ రక్తము ఇదంతా కూడా మీరు కడుక్కొనుడి. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, మీ దగ్గర నుంచి వాటిని తీసివేయండి, కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకొనుడి. మీరేం చేయాలంటే, కీడు చేసే ప్రతి కార్యమును మీరు మానివేయండి, మేలు చేయడము మీరు నేర్చుకోండి, మీరు మంచి కార్యములు చేయటం వరకు మీరు ఇష్టపడండి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా చూద్దాము. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, మీ కీడు చేయటం మాని మేలు చేయడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. ఏంటంటే, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించండి. హింసింపబడేటువంటి వారిని మీరు విడిపించాలి. న్యాయం జాగ్రత్తగా మీరు చూడాలి, బలవంతుల వైపు కాదు, కానీ అది ఎవరి పక్క న్యాయం ఉన్నదని చెప్పి మీరు ఆలోచన కలిగి మీరు ఉండాలి. హింసింపబడు వారిని మీరు విడిపించండి. ఎవరైతే బంధించబడి
హింసింపబడి వేదన పడుచుంటున్నారో వారందరినీ కూడా మీరు విడిపించండి అని చెప్పి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక చూద్దాము. తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడు విధవరాలి పక్షముగా మీరు వాదించండి. ఏం చేయాలంటే తండ్రి లేని వారికి మీరు న్యాయం చేయండి. వారిని మీరు చులకనగా చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు, వారిని అలక్ష్య పెట్టకూడదు. మీరు ఏం చేయాలంటే వారికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా మీరు వాదించుడి. భర్త లేనటువంటి వారిని చూసి మీరు వేరే విధముగా కాకుండా మీరు ఏంటంటే వారికి విధవరాలి పక్షమున మీరు వాదించండి. వారికి మీరు ధైర్యం చెప్పండి. వారి తరఫున మీరు మాట్లాడేటువంటి వారుగా మీరు ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉంటుండు. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము, మీరు ఇటువంటి కార్యములన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. దేవునికి అయిష్టమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు. అవన్నీ మీరు మానండి. హింసింపబడే వారిని మీరు విడిపించండి. ఇంకేంటట, కీడు చేయటం అని మేలు చేయుడి, న్యాయము జాగ్రత్తగా మీరు విచారించండి. ఇంకా తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షమున మీరు వాదించండి. ఇటువంటివన్నీ కూడా మీరు చేయండి అని దేవుడు వారికి ఆహ్వానం పలుకుతూ తెలియపరుస్తూ ఇంకేం చెప్తున్నానంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చును, రండి మన వివాదము తీర్చుకుందాము. మీకు నాకు ఉండినటువంటి మధ్యలో ఆ యొక్క అగాధమును తీసివేద్దాము. లేదంటే మీకు నాకు ఉండినటువంటి ఈ యొక్క ఎడబాటును మనము తీసివేద్దాము. మీరు నాకు ఇష్టమైన విధముగా మీరు ఉండకుండా మీ మనసుకు నచ్చిన విధముగా మీరు జీవిస్తూ ఉన్నారు కనుక మీ మీద నాకు కోపం ఉన్నది. కనుక ఆ కోపమును నేను తీసివేయాలంటే మీరు ఇవన్నీ కూడా చేయండి. రండి, నా యొద్దకు రండి. మన యొక్క వివాదము, మన యొక్క గొడవ మనము తీసివేద్దాము రండి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఏంటంటే యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఇక అది ఎంత మాత్రం కూడా ఉండే విధముగా మనము చూడకూడదు, దాన్ని మనము తీసివేసుకుందాము. రండి, మన గొడవ ఇంతటితో ముగిసిపోవాలి అని ప్రభువారు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, పిలుస్తూ ఉంటున్నాడు. ఇంకా పిలిచి ఏం చెప్తున్నట్టే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. మీ పాపము ఎంత పెద్ద పాపమైనా ఏదైనా సరే అటువంటి పాపమును రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడే విధముగా నేను చేస్తాను. హిమము వలె తెల్లగా నేను చేస్తాను. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీ పాపములన్నీ, మీ దోషములన్నీ, మీ యొక్క ఆచారములన్నీ కూడా నేను తీసివేస్తాను. మిమ్మల్ని నేను మరలా కడుగుతాను. మీరు నా యొక్క సొత్తుగా మీరు ఉందురు. రండి అని ప్రభువారు పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచి మాట్లాడుతున్నాడు. నేటి రోజులలో, నేటి దినాలలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనము ప్రభువుకు ఆయాసకరముగా జీవించామేమో, ప్రభువుకు నచ్చినటువంటి కార్యములు చేశామేమో, ప్రభువుకు నచ్చనటువంటి విధముగా మన యొక్క హృదయమును ప్రభువుకి ఇవ్వకుండా మన మనసుకు నచ్చిన విధముగా జీవిస్తూ ఆయన సన్నిధిలో దశమ భాగాలు ఇచ్చి ఆయన సన్నిధిలో కొన్ని మొక్కుబడులు చెల్లించుంటున్నామేమో, కానీ మన యొక్క హృదయమును మనము ప్రభువుకి ఇవ్వలే. అందుకనే ప్రభువు ఇప్పుడు ఇశ్రాయేలుతో చెప్పిన విధముగా నీతో నాతో కూడా చెప్తున్నాడు, రండి మనము మన యొక్క వివాదము తీర్చుకుందాము. మీరు అలా నాకు దూరముగా ఉండకూడదు. కొన్ని దినాలలో మన యొక్క క్రియలను బట్టి ఈ యొక్క అశూరుల చేతికి మీరు ఏ విధముగా అప్పగింపబడుతున్నారో ఆ విధముగా మనకు కూడా కొన్ని దినముల ముందు ఏదైనా చేయడానికి ప్రభు చూస్తూ ఉంటుండే. మనం ఆయనకు దూరమైన దానిని బట్టి ప్రభు ఏం చెప్తాను అంటే, మీకు అది సంభవించకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు రండి నా యొద్దకు. ఈ సంవత్సరం అంతపు ఆరాధనలో మీరు సంతోషంగా నా యొద్దకు రండి. మీరు వచ్చినప్పుడు మన యొక్క వివాదము మనము తీర్చుకుందాము. మీరు నాకు దగ్గరగా ఉండాలని ప్రభువారు ఈ రోజున నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన నీ యొక్క పాపములు ఎర్రవైనను, కెంపు వలె ఎర్రనివైనను, హిమం వలె తెల్లగా చేస్తానంటున్నాడు. గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభు చెంతకు ఈ సమయంలో నీవు వచ్చి ఆయన మాటలు వింటున్న నీవు
ఆయనకు ఆయనకు మహిమ తెచ్చే విధముగా నీవు జీవించాలని ప్రభువు వారు ఇష్టపడతా ఉంటున్నాడు. నీవు అన్యాయముగా జీవించావేమో, న్యాయము తీర్చలేదేమో, విధవరాలను చులకగా చూసావేమో, అవన్నీ కూడా నీవు మానివేసి ఇక నుంచి ప్రేమ కలిగి ఇక ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఏ విధముగా తెలియపరిచాడో అటువంటి విధముగా దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు కూడా మారు మనసు కలిగి దేవునితో ఉండినటువంటి ఆ యొక్క వైరమును నీవు తీసివేసుకొని ఆ యొక్క వివాదము ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనతో నీవు కొట్టివేయబడి ఆ హిమము వలె నువ్వు తెల్లగా కావాలి, గొర్రెబొచ్చు వలె నీవు తెల్లగా కావాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో ఆయన కొరకు నీవు సాక్షార్థముగా జీవించే విధముగా ఉండాలని ప్రభు నీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. నీవు ఈ యొక్క ఆహ్వానమును అందుకొని ఈ యొక్క సంవత్సరపు చివరి రోజులో ఒక శుద్ధ హృదయం కలిగి జీవించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇంకా మనం 19వ వచనం 20వ వచనం చూస్తే, మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగు వాడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఇవన్నీ దేవుడు మీతో మాట్లాడి మీకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలులకు ఆ రోజున తెలియపరిచి మీరు రండి, వివాదము తీర్చుకుందాము, మీరు ఈ విధంగా జీవించండి అని ప్రభు చెప్తున్నాడు. వినినప్పుడు మీరు ఎలా అంటే మీరు సమ్మతించి, మీరు నా మాట విని నా మాట సమ్మతించి అంగీకరించినట్లయితే, మీరు సమ్మతించి అంటే మీరు అంగీకరించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించురని చెప్పి ప్రభు వారితో చెప్తా ఉంటున్నాడు ఇశ్రాయేలులతో. నేటి దినాన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధముగా నువ్వు జీవించావేమో, కానీ ప్రభు ఏం చెప్తానంటే, రా, నువ్వు నా దగ్గరికి రా, వచ్చినప్పుడు నా మాటను నీవు విను, సమ్మతించుము. వినినప్పుడు నా మాటలు నీవు వినేయడల భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవిస్తావని దేవుడు ఈ రోజున నీతో కూడా నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రభు మాట మనం వినేవారముగా ఉండాలి. వినకుండా ఉంటే ఏమైందంటే, సమ్మతింపక మీరు అంగీకరించక, నా మాటలను మీరు అంగీకరించక తిరగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలు అగుదురు. నా మాట వినకపోతే మీరు ఖడ్గము పాలగుదురు. దేవుడు ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. నేటి దినాన మనతో కూడా ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఈ యొక్క మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసకరముగా జీవించామేమో, కానీ దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. పిలిచినప్పుడు ఆయన మాటను మనం అంగీకరించినప్పుడు, నమ్మినప్పుడు మనం మంచి పదార్థములను అనుభవించేటువంటి వారముగా ఉంటామని ఈ యొక్క సంవత్సరాంతపు ఆరాధనలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా కూడా ప్రభువుని గణపరిచేటువంటి బిడ్డగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి భాగమే మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18 నుంచి 34 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగములో చూస్తే వీరు పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఈ యొక్క చిన్నదానిని విడిపించడము మనము చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ చూస్తే పుతోను అను దెయ్యం పట్టినటువంటి ఆమె ఒక స్త్రీ ఉన్నది. ఇంకా మనము చూస్తే ఆమె ద్వారా లాభం పొందినటువంటి వారు ఉంటున్నారు. ఇంకా మనము చూస్తే ఆ యొక్క చెరసాల అధికారి అక్కడ ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తి మనము ఇక్కడ చూడవచ్చు. ఈమె అనేక సంవత్సరముల నుంచి బాధపడినప్పుడు వీరు ఆమె యందు కనికరపడి ఆమెకు వీరు ప్రార్థన చేయగా ఆమెలో ఉండిన దెయ్యము ఆమె నుంచి వెడలిపోయి ఆమె స్వస్థత పొందుకున్నది. తర్వాత ఈమె స్వస్థతను అందుకున్న తర్వాత ఆమె ద్వారా ఎవరికైతే లాభము కలుగుతూ ఉన్నదో, ఎవరికైతే బెనిఫిట్ ఉంటున్నదో వారు ఏం చేశారంటే అధికారుల యొద్దకు తీసుకువెళ్ళి వీరిని చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయిస్తే ఇక్కడ మనము చూడవచ్చు. వీరు ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నారు? 23వ వచనం చూద్దాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేయించి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. ఆ చెరసాల నాయకుడు ఎవరైతే ఉంటున్నారో అతనికి ఆజ్ఞాపించారు. అతడు
అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచున్నారు. వీరేం చేస్తున్నారంటే ఇక్కడ వీరు చెరసాలలో వేయబడ్డారు. వీరు మంచి కార్యమే చేశారు, దేవుని పని చేశారు. అయినా కూడా వీరికి ఇక్కడ వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి విధానం మనం చూస్తాం. ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నీకు కష్టాలు బాధలు ఉండవచ్చు, నువ్వు కష్టాలు బాధలలో దేవుని పని చేసినప్పుడు ఉండవచ్చు, కానీ నీవు ఉన్న స్థితిలో కూడా నీవు ప్రార్థన చేయాలి. పౌలు శీలలు ప్రార్థించారు. చూడండి, ఏ విధముగా అయితే దేవుణ్ణి వారు ఉన్న స్థలంలో కొనియాడారో అటువంటి వారిగా మనం ఉండాలి. ఈ యొక్క పౌలు శీలలకు వీరికి కలిగినటువంటి కష్టం మనం చూస్తే వారు చెరసాలలో వేయబడి ఉంటున్నారు. నేటి దినములలో మనకు చిన్న కష్టం వచ్చినా కూడా దేవునికి ప్రార్థించడము మనము మర్చిపోతాం. దేవుడు మాకేం చేశాడని చెప్పి అనేటువంటి వారముగా ఉంటాం. కానీ వీరున్న స్థితి మనం చూస్తే అక్కడ వీరు జైల్లో ఉంటున్నారు. అయినా కూడా వీరు పాటలు పాడుచు ప్రార్థించు కీర్తనలు పాడుచు వీరు ఉంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగిన చెరసాల పునాదులు అదిరని వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను, అందరి బంధకములు ఊడెను. అంతటా చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు తీసుకొని తేరి చూస్తుండగా చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి తీసి తను తాను చంపుకొని ఉంటున్నాడు. ఇక మనము చూస్తే వీరు ఉన్న స్థితిలో ఏం చేశారంటే దేవునికి పాట పాడుచున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారుగా వీరున్నారని చెప్పి మనం చూస్తాం. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే వారికి ఉన్న సంఖ్యలను విడదీసినటువంటి విధం మనము చూస్తాం. సంఖ్యలు విడిపోవడము మనము చూస్తూ ఉంటున్నాము. అలా విడిపోవడమే కాక ఆ యొక్క జైలు అధికారి ఎవరైతే ఉంటున్నారో ఇలా ఉండడం కొరకు ఏం చేయాలంటే నీవు దేవుని మాటలు వినాలని చెప్పి అక్కడ చెప్పడము, నువ్వు చనిపోకూడదు, మేము ఉన్నామని వారు చెప్పిన తర్వాత ఆ యొక్క జైలు అధికారికి వీరు దేవుని మాటలను బోధించడం ద్వారా తాను తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకొని ఉన్నారని చెప్పి మనం చూస్తాము. ఇక్కడ మనం ఈ యొక్క భాగంలో చూస్తే వారి యొక్క సంఖ్యలన్నీ కూడా సంఖ్యలు తీసివేయడము, విడిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తే అప్పుడు నిన్ను బాధపరచువారు కూడా నిన్ను చూచి మారు మనసు పొందువారుగా రక్షణ పొందుకునే వారుగా ఉన్నారని చెప్పి ఒక భాగంలో మనం చూడవచ్చు. ఆ యొక్క జైలు అధికారి వీరిని జైల్లో పెట్టి బంధించి ఉంటున్నాడు. అయినను కూడా తన నిమిత్తము కూడా వీరు ప్రార్థన చేసినప్పుడు తాను మారు మనసు పొంది రక్షణ పొంది తానే కాక తన కుటుంబము కూడా రక్షణ పొందినటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైతే హింసిస్తుంటారో, మనల్ని ఎవరైతే బాధిస్తుంటారో వారి కొరకు కూడా మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని యొక్క సంవత్సరాంత ఆరాధనలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వారి కొరకు మనము ప్రార్థించినప్పుడు వారే మారు మనసు పొంది రక్షణ పొందేటువంటి వారుగా ఉంటారని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త భాగంలో కూడా మనము చూద్దాం ఒకసారి. ఈ యొక్క సువార్త భాగంలో చూస్తే ఇక్కడ మనము గమనించవచ్చు, జక్కయ్య గురించి మనము చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో ఇక్కడ 19వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. 2వ వచనము మనం చూద్దాం ఒకసారి. దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను మారుపేరు జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇక మనము చూసినట్లయితే ప్రియులారా, ఇతనిలో ఒక ఆసక్తి ఉంటుంది. దేవుని గురించి జక్కయ్య తెలుసుకున్నటువంటి వాడుగా, వినినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక మనము చూస్తే ఈ యొక్క జక్కయ్యలో ఒక ఆతృత ఉన్నది. నేను చూడాలి, యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను చూడాలి,
ఆయన యొక్క కార్యములు నేను చూసేటువంటి వాడిగా ఉండాలి, ఈ మార్గం గుండానే వెళ్తూ ఉన్నాడని చెప్పి ఆయనకు తెలిసి ఉన్నది. అందుకనే మనం చూసాము, ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడు, అంటే పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి, ఇంకా ధనవంతుడైన జక్కయ్య, సుంకపు గుత్తాదారుడు, ఇతను ధనవంతుడు కూడా, జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు ఈయన గొప్ప కార్యములు చేసి ఎవరో అని చూడగోరెను కానీ ఇతడు ఏంటంటే పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇతను పొట్టివాడుగా ఉంటున్నాడు, యేసు ఎవరో ఇతను చూడాలని ఆసక్తి ఉన్నది కానీ చూడలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం అందరం కూడా పెద్దవారంగా ఉంటున్నాము. ఒక 10-15 సంవత్సరాల అబ్బాయి మన వెనకాలంటే మన ముందున్నటువంటి వ్యక్తిని చూడగలుగుతాడా అంటే చూడలేడు. ఎందుకంటే అతను హైట్ సరిపోలేదు కనుక అతను చూడలేడు. అదే విధముగా ఈ యొక్క జక్కయ్య కూడా ఆ హైట్ ఉన్నాడని చెప్పి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. పొట్టివాడుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది కనుక మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. చూడలేకపోయాను. అప్పుడు ఏం చేస్తున్నానంటే, యేసు ఆ త్రోవన రానై ఉండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడడానికి ఒక మేడి చెట్టు ఎక్కి ఉంటున్నాడని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకును. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారి మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇతడు పాపి అయిన మనసు కదా అని చెప్పి, పాపి అయిన వాడు కదా అని చెప్పి అతని గురించి వారికి ఉన్న ఆలోచన అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను కఠినమైనటువంటి వ్యక్తి, సుంకపు గుత్తదారుడు, అంటే ప్రతి ఒక్కరి దగ్గర పన్ను వసూలు చేయాలి. ఇతను అందులో ధనవంతుడు కనుక అందరూ కూడా ఇతనిని ఏమనుకునేవారంటే, పాపి అయిన మనిషిని వద్ద బస చేయుటకు వెళ్ళానని చాలా సనుగుకొని, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గృహంలోనికి వచ్చిన తర్వాత ఆయన హృదయంలోనికని కూడా మనము అనుకోవచ్చు. ఒక మాట ఏమని చెప్తున్నట్టే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలుగా మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూస్తే జక్కయ్య ఆస్తిలో సగము బీదలకు ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా సగం మాత్రమే ఉండి ఉంటుంది అతని దగ్గర. ఇంకో మాట ఏం చెప్తున్నట్టే, నేను ఎవరి దగ్గరనైనాను అన్యాయముగా, అంటే ఇతను అన్యాయస్తుడు కాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఎవరి దగ్గరనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలుగా నేను చెల్లించునని ప్రభువుతో చెప్తా ఉంటున్నాడు. నేను అన్యాయముగా తీసుకున్నా అంటే అతను సుంకపు గుత్తాదారుడు కాబట్టి కొంచెం కఠినంగానే ఉండాలి. అందరి దగ్గర కూడా పన్నులు వసూలు చేయాలి. అందరితో పాటు అందరినీ కూడా ప్రేమపూర్వకంగా చూస్తే ఎవరు కూడా ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. అందుకని కఠినముగా కొంచెము ఘాటుగా మాట్లాడుతారు. అందుకనే అందరు కూడా పాపి అని చెప్పి అనుకుంటున్నారు. ఇక మనం చూద్దాం ఒకసారి. నేను అన్యాయంగా తీసుకుంటే సగము బీదలకు ఇస్తానని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి 4 అంతలుగా వేయాలంటే ఇతని ఆస్తి సగం బీదలకు వెళ్ళింది. ఆ సగం ఆస్తి సరిపోతుందా? సరిపోదు. అట్లా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ విధముగా యేసు ప్రభు ఏం చెప్పినట్టు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే,
ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంకా ఏం చెప్తున్నాడు ప్రభు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చాను. ఈ యొక్క జక్కయ్య తన యొక్క ఉద్యోగరీతిలో పడిపోయి ఆ సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తూ ఉంటున్నాడు. దేవుని తెలుసుకోక ఆయన నశించిపోయేటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు. మీ అందరి దృష్టిలో పాపిగా ఉండి ఉంటున్నాడు. కానీ ఆయన నశించిపోయి దేవునిని తెలుసుకోక నశించి ఉంటున్నాడు. కానీ నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నానని చెప్పి ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సంవత్సరాంత ఆరాధనలో ప్రభువుని కూడా నీ యొక్క హృదయంలోనికి నువ్వు ఆహ్వానించగల, ప్రభువుని కూడా నీవు నాతో ఉండు ప్రభువా అని చెప్పి ఆ జక్కయ్యకు కలిగిన మనసు కలిగి నీవు బీదలకు సహాయం చేసేవాడిగా, విధవరాండ్లకు సహాయం చేసేవారిగా, న్యాయం తీర్చేవారిగా, తల్లిదండ్రులు లేని వారికి చేర్చుకునేటువంటి విధముగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేవారిగా ఉండాలని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తాము. ప్రియమైనటువంటి వారిలారా, మనం చూస్తే అనేక విషయాలు కూడా ఈ యొక్క సంవత్సరాంత ఆరాధనలో మనం నేర్చుకొని ఉంటున్నాము. ఇక్కడ మనం చూస్తే కొన్ని దినములలోపు నీకు ఏదైనా శ్రమ రాబోతూ ఉన్నదేమో, కానీ దేవుడు వారిని మారు మనసు పొంది మీరు నా యొద్దకు రండి, మన వివాదం తీర్చుకుందామని చెప్తున్నాడు. దేవుడు ఈ రోజున కూడా సంవత్సరాంత ఆరాధనలో మన వివాదం తీర్చుకుందాము, అది కొనసాగకూడదు, మీరు నాతో దగ్గరగా ఉండండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క పౌలు శీల ఎన్నో బాధలు ఇబ్బందుల గుండా వారు జీవించినా కూడా వారు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యము జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. అది మనము చూస్తూ ఉంటున్నాము. ఎవరైతే విరోధంగా ఆ యొక్క చెరసాల అధికారి ఉంటున్నారో వారు కూడా రక్షణ పొందడానికి సహాయం చేస్తారు. ఈ దినాన నిన్ను అనేకులు చులకనగా చూడవచ్చు, హింసించవచ్చు, బాధ పెట్టవచ్చు. నీవు ప్రార్థన చేయి, వారి కుటుంబాలకు రక్షణ కలిగే విధముగా దేవుడు దయచేస్తాడు. ఈ యొక్క జక్కయ్య ఎటువంటి మనసు కలిగి ఉంటున్నాడో అటువంటి మనసు కలిగి మనం అందరం కూడా ఉండాలని ఈ యొక్క సంవత్సరాంత ఆరాధనలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంతోషంతో ప్రభువుని వద్దకు వచ్చిన మనమందరం కూడా సంతోషముగా మరలా నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతనమైనటువంటి మేలులతో దీవెనలతో నడుచుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడు, నీకు వందనాలు. నేను వాక్యమును బట్టి స్తోత్రములు. నీకు మహిమకరముగా, నీకు సాక్షార్థముగా జీవించట కృప చూపి సహాయం దయచేయను. నూతన సంవత్సరం నుంచి నీకు సాక్షార్థముగా మంచి ఉడంబడిక కలిగి జీవించటకు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.